విద్యార్థులు ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మేడిగడ్డను చెకింగ్ చేసిర్రు మంత్రులు, బాధ్యుల మీద చేస్తారట ఎంక్వైరీలు. జగనన్న పెట్టింది విద్యార్థి దీవెన, గాడసుత పెళ్లిల ముచ్చటనేనా? 31న మందు బాబులకు షాక్, తాగినోళ్లకు పోలీసులు పెడతారట చెక్. మంచి జాగలనే ఆడిరు పేకాట, ఇట్లా దొరుకుతారనుకోలేదట. కేసీఆర్ సారు ఆయనే ఇంజనీర్ అయ్యి దగ్గరుండి మరి కట్టించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టిన 3 ఏండ్లకే కుంగింది కదా. అప్పటి సంది ఎవ్వరు దిక్కు పోనీయలే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పవర్లు వచ్చినాక అక్కడికి పోయి దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు చూడుర్రి. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా అవతారం ఎత్తిగట్టిన మేడిగడ్డ పిల్లర్లు కుంగుడు, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లల్లా బుంగలు వచ్చుడు తెలుసు కదా. ఇక దాన్ని చూసి దాని మీద పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చేటందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద లీడర్లు పోయిర్రు. దాంట్లో నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రత్యేక హెలికాప్టర్ల మేడిగడ్డకు పోయి ఎట్లా అయ్యింది, ఇంతల్నే ఎట్లా కుంగింది, అసలు ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టిర్రు, ప్రాణహిత దగ్గర కట్టేది కాళేశ్వరంలో ఎందుకు కట్టిర్రు అని అన్ని అరుచుకొని పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి తర్వాత మాట్లాడిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారు ఇట్లా అనుకొచ్చిండు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి ఖర్చు చేసే రూపాయికి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం లెక్కలు తీసుకుంటే రూపాయికి ఇంతకుముందన్న 75 పైసలు వస్తుండే, కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. అయితే ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే. మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈ ప్రాజెక్టు సంబంధించి విద్యుత్తు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దీనికి విద్యుత్తు లిఫ్ట్ ద్వారా ఇచ్చేది 47%. ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్తు 14,344 మెగావాట్లు. అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు 90% ఈ లిఫ్ట్లను పరంగానే, అంటే గృహ వినియోగం పోతుంది, ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు. సో మొత్తం 90% ఈ విద్యుత్తు కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది. తర్వాత మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గత ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం విషాదకరం అని చెప్పిన సారు, కాళేశ్వరం కట్టుడు చేయబట్టి వడ్డీల భారం తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు అన్న సారు తొందరలోనే కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పుకుంటా, ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. సుందిల్ల బ్యారేజ్ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికే అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బారోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ పే బ్యాకే ఈ ప్రాజెక్టు మీద 13,000 కోట్లలో పోతుంది. నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది. ఈరోజు బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ అయింది వాళ్ళు నిపుణులు మాట్లాడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడతారు, ఇంజనీర్లు మాట్లాడతారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటా ఇంజనీర్ల సలహాలు కేసీఆర్ తీసుకున్నారా, కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా చేసిర్రా, 3వ టీఎంసీ అవసరం లేదు, 3వ టీఎంసీ కేసీఆర్ బంధువు కోసం చేసిర్రు, ఇంజనీర్లుగా సలహాలు ఇవ్వాలి, వినకపోతే సెలవు పెట్టి పోవాలి, కొండపోచమ్మ ఎప్పుడు నిండుగుంటది, ఫామ్ హౌస్ తప్ప ఇతర పొలాలకు నీరు పోదు, ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీళ్లు పోతున్నాయని గరమయ్యిండు. ఇక 6 గ్యారెంటీల దరఖాస్తు అమలు కోసం పెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాం కొరకు మొదటి రోజు భారీగా చిరుల జనాలు. మరి ఈ తాపకు ఎట్లా జరిగిందో చూడాలి కదా, చూడుర్రి.
ఇక 6 గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్రం షురువు చేసిన ప్రజాపాలన కార్యక్రమం మొదటి రోజు నాడు జనాలు మస్తుగా ఎగబడ్డరు పోరి. గురువారం ఒక్కరోజే 7,46,414 అప్లికేషన్లు రాగా రూరల్ ప్రాంతాలల్లా 2,88,711, అర్బన్ ఏరియాలల్లా 4,57,703 దరఖాస్తులు వచ్చినాయట. ఇక రెండో రోజు కూడా జనాలు పొద్దుగాలనే సెంటర్ల కాడికి వచ్చి లైన్లో నిలబడ్డారట. దీనికోసం పెట్టిన గ్రామ సభలల్లా అక్కడి ఎమ్మెల్యేలు ఇతర గవర్నమెంట్ అధికారులు అందుబాటులోనే ఉంటారు. అయితే ఇంకో దిక్కు అభయహస్తం దరఖాస్తు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అవుడుతోని ఇటు ఆధార్ సెంటర్ల కాడ జనాలు తాకిడి తెల్లారగట్టనే షురువైంది. కొన్ని దిక్కుల ఒకటే ఆధార్ సెంటర్ ఉండుతోని గంటల కమాన్ నిలబడ్డారు జనాలు. అయితే రేషన్ కార్డులు లేనోళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం చెప్పుడుతోని కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నతో పాటు అభయహస్తం గ్యారెంటీలకు అప్లై చేసుకుంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమం చేయబట్టి జిరాక్స్ నెట్ సెంటర్ వల్ల పంట పండింది. కొన్ని సెంటర్ల కాడ ఫారాలు ఒడుచుడుతోని జనాలు జిరాక్స్ చేయించుకోనికే ఎగబడ్డారు. ఇదే సందని జిరాక్స్ 40 రూపాయలు, నెట్కెళ్లి డౌన్లోడ్ చేసేందుకు 100 రూపాయల వరకు నడిచినాయి ఈ ఫారాల రేట్లు. ఇంకా అప్లై చేసుకోనికే టైం ఉన్నది కాబట్టి దరఖాస్తు ఫారాలను ఎవ్వరూ కొనొద్దు, ఫ్రీగానే దరఖాస్తులను ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్పింది. ఆత్రం కాకుర్రి, ఇంకా వచ్చే నెల 6 తారీఖు దాకా ఉన్నది టైము. జాగ్రత్త, చూసి నింపురి మరి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు 3 నెలలున్నా కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఇక రేపో మాపో అన్నట్టుగానే ఉన్నాయి. రోజుకో దగ్గర ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటా జర స్పీడ్ మీద ఉన్న జగనాల్ సారు గట్లనే ఇంకో కార్యక్రమం ముంగటేసుకొని ప్రతిపక్షాన్ని ఎట్లా ఆర్చుకున్నాడో చూడుర్రి. ఆంధ్ర రాజకీయాలు టీడీపీ జనసేన పొత్తుతోని వేడెక్కి టికెట్ల లొల్లులు, జంపింగ్ల దుంకుళ్ళు గిట్ల గట్టిగానే అవుతున్నాయి. ఇంకా పార్టీల ముచ్చటకొస్తే ఇప్పటికీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలున్నా కూడా అప్పుడే అన్ని పార్టీలు స్పీడ్ పెంచి ఒకదాని మీద ఒకరు గట్టిగానే కమెంట్లు వేసుకుంటుర్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలోకి వచ్చి అక్కడికి వచ్చిన కార్యక్రమం గురించి మర్చిపోయిండో లేకపోతే మళ్ళా మైకు దొరకదనుకున్నాడో గాని ఒక పేపర్ మీద రాసుకొచ్చిన డైలాగులు చెప్పుకుంటా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అట్లనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒక రేంజ్ లా పడ్డాడుల్లా. ముందుగా బాబు సార్ గురించి మాట్లాడుకుంటా తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు, ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. అవు సారు, అవినీతిని పంచుకునుడేంది సారు, ఏందో ఏమో పో మీ తెలుగు. తర్వాత టీడీపీ జనసేన మేనిఫెస్టో గురించి చెప్పుకుంటా అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో కూడా సరిపోదు, జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అగో అదేంది సారు, 2 పార్టీలు పొత్తులో పోతున్నప్పుడు దాన్ని ఉమ్మడి మేనిఫెస్టోనే అంటారు కదా సారు. అయినా గాని బంగారం కారు అని ఎప్పుడు చెప్పిరు సారు. ఇక ఇక్కడికి బాబు సారుకు ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడికి వెళ్ళి కళ్యాణం సార్ మీద జగనాల సార్కి ఇట్లా చెప్పుకొచ్చిండు. ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన తప్ప. బాబు కోసమే తన జీవితం అనే అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ఇక ఇట్లా కళ్యాణ్ సార్ను త్యాగాల త్యాగరాజును చేసిండు సారు. అవు సారు, నీతోను కాకుండా టీడీపీతోను పొత్తు పెట్టుకున్నందుకు మస్తు బాధపడుతున్నట్టునోగా. ఇక సారు పెళ్లిల గురించి చెప్పుకుంటా 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు. కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు. ఏందో సారు, మీ వైసీపీ ఎమ్మెల్యేలే అనుకుంటే మీరు కూడా అట్లనే ఉన్నారు కదా. పొద్దున లేస్తే అరిగిపోయిన రికార్డులాగా ఆయన పెళ్లిల గురించే ఎందుకు సారు మాట్లాడతారు? ఇంకా ఏం దొరుకుతలేవా మాట్లాడనికే అని మీ పార్టీ వాళ్ళే అనుకుంటారు సారు. ఈసారన్నా కొత్తగా మాట్లాడురు సారు. ఇక దీన్ని చూసి ప్రతిపక్షాల వాళ్ళు ఎట్లేస్తారో కౌంటర్లు చూడాలి మరి. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించినా దొరకదు. అగ్వా అగ్వా అగ్వా, ఇంతకన్నా అగ్వకు దొరకదని బోర్డు పెడితే మనోళ్ళు ఎందుకు లైన్లు కట్టరులా? కడతారు. అట్లనే ఇప్పుడు తెలంగాణలో నాగి అన్నల సుత లైన్లు కడితే దెబ్బకు సర్వర్లు సుత సతాయిస్తున్నాయట. చూడుర్రీ. అవును మరి, ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకున్న డిమాండ్ అసువంటిది. ఇటు పోలీస్ బాసులు ఆఫర్ పెట్టి 2 దినాలు కాలేదు గానీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల వసూలైనాయి. ఇంట్లో ఎక్కువ శాతం హైదరాబాద్ కమిషనరేట్లనే 3.84 లక్షల చలాన్లకు 2.90 కోట్ల రూపాయలు వచ్చినాయి. అట్లనే సైబరాబాద్ పరిధిలో 2.2 లక్షల చలాన్లకు 1.90 కోట్ల రూపాయలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 97,000 చలాన్లకు 81 లక్ష రూపాయలు వచ్చినాయి. మరి గది డిస్కౌంట్ కున్న పవర్ అంటే. ఇక పోలీసు వాళ్ళు భారీగా 2 వీలర్స్ 3 వీలర్స్ వాహనాల మీద 80%, 4 వీలర్స్ హెవీ వెహికల్స్ మీద 60%, ఆర్టీసీ బస్సులకు 90% డిస్కౌంట్ పెట్టుడుతోని అట్లనే అందరూ ఒకటేసారి ఎగవడుతోని సర్వర్లన్నీ జామ్ అవుతున్నాయట. పోర్రి, ఈ ఆఫర్ డిసెంబర్ నెల 25 తారీఖు లోపు పడ్డ చలాన్లకు మాత్రమే. మరి 26 కెంచి పడ్డ వాటికి మొత్తం గట్టుడే. మరి చూసుకొని పోర్రే అన్నలు. ఇంకా కొన్ని గంటలల్లా వచ్చే కొత్త సంవత్సరం సెలబ్రేషన్కు రెడీ అవుతున్నారా? ఎక్కడ కూసోవాలే, ఏం దాగాలే, ఏం తినాలే అని ఇప్పటి సందే ఒక స్కెచ్ వేసుకుంటుర్రా? వేసుకోర్రి. మీరు గిట్లా ప్లాన్లు వేసుకుంటే వాళ్ళు ఇంకో లెక్కలేసుకుంటారు. వేసుకోర్రిగా.
ఇంకో 2 దినాలల్లా హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా రోడ్ల మీద బగ్గ దాగి ఎంజాయ్ చేసుకుంటా తిరిగే పోరగాళ్ళు జర పైలం. ఈ ముచ్చట మీ గురించే చెప్తున్నా. మ్యాన్షన్ హౌస్ బాగుంది మస్తుగా తాగుతా, కింగ్ ఫిషర్ బీర్ దాగి కొట్లాటకు దిగుతా, నాకౌట్ దాగి మందుల నాంతా, ఎంసీ లైట్ దాగి ఎవరినైనా ఎదిరిస్తా, చివాస్ దాగి రోడ్ల మీద చిందులేస్తా, బ్యాక్ పేపర్ దాగి బగ్గ రోడ్ల మీద తిరుగుతా, వైన్ దాగి వానల రోడ్ల మీద తిరుగుతా, రాయల్ స్టాక్ దాగి బండి మీద రయ్యమని ఉరుకుతా అంటే పోలీసోళ్ళు ఊకోరంటనుల్లా 31 తారీఖు పొద్దు మీకు 8 కొట్టంగానే నోట్ల పుల్ల పెట్టి ఊదమంటారట. గదేనుల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటదట. నన్నెవరు పట్టుకుంటారు, మా ఇంటికి పోనీకి అన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఆడ పోలీసోళ్ళు ఉండరు అని పప్పుల కాలేయకుర్రి. ఆ దినం అంతటా ఫ్లైఓవర్లు మూసేస్తారట. ఇక న్యూ ఇయర్ వేడుకలు చేసేటోళ్ళు నిమ్మలంగా మీ ఇంట్లోతోని కేక్ కట్ చేసి గింత ఏమన్నా ఉంటే కల్బోర్డు తీసుకొని ఇంట్లోనే ఒక మూలన కూర్చొని ఎంజాయ్ చేయుర్రి. లేదు నేను జూబ్లీ హిల్స్ పబ్బుకు పోతా, బంజారా హిల్స్ లో బగ్గ తాగుతా, గోల్నాకల గోల్మాల్ అయితా, చార్మినార్ కు పోయి ఛాతి నెగిరేస్తా అన్నారంటే పోలీసు వాళ్ళు దోలకపోయి టానాలో కూర్చోబెడతారు. ఇక ముచ్చటేందంటే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసు వాళ్ళు కఠిన ఆంక్షలు అమల్లోకి తెస్తున్నారు. సాధారణ దినాలలోనే మందు తాగి బండి నడపొద్దు అంటారు. గదే ఇక న్యూ ఇయర్ రోజు తాగి బండి నడుపుకుంటా పోలీసు వాళ్ళకు దొరికితే 15,000 రూపాయల దాకా జరిమానా వేస్తారట. గది ఒక్కటే వేస్తే ఏదో ఒకటి అప్పో సప్పో చేసి పైసలు కట్టొచ్చు గాని దాంతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటదట. అందుకే చెప్తున్నా, ఏడాదిన వాళ్ళు ఆన్నే వండుకోర్రి, షోకులకు పోయి షోకాలు తీయకుర్రి, ఏతులకు పోయి ఏడవకుర్రి, జర పైలం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్టే వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జైలుకి వెళ్ళే ఒక ప్రణాళికతోన మేజిస్ట్రేట్ల దగ్గర కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ గతంలో అయితే ఫైన్లు అవన్నీ ఉంటుండే, కాబట్టి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ రోజు పట్టుబడి అమూల్యమైన జీవితాలు వాళ్ళవి కోల్పోకుండా అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కలగ ఉద్దేశంతోన ఉన్నతాధికారుల సూచనల మేరకు పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. పట్టుబడితే వాళ్ళందరికీ కూడా జైలుకు పంపే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు అవి కూడా ఎవరైతే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మెయిన్ రోడ్ల పొంటి సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ దొరకకుండా ఎవరన్నా మేము తప్పించుకోపోతాం అనే భ్రమ లేకుండా సీసీ కెమెరాల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వారిపై తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రాలో అధికార పార్టీ వాళ్ళు అభ్యర్థులను ప్రకటించకముందే అండ్లున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈసారి టికెట్లు రావు అని డౌట్ కొట్టి ముందు జాగ్రత్తగా వాళ్ళ కార్యకర్తలను ఎట్లా తయారు చేస్తుండో. ఆంధ్రాల ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ రాజకీయాలల్లో ఊహించని ట్విస్టులు ఎదురైతున్నాయి. ఇక ముఖ్యంగా వైసీపీలో ఏమైతుందో ఎవరికి సమజైతలేదు. మొత్తం గందరగోళంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతోని స్టార్ట్ అయిన అసంతృప్తులు అవి దినదినం పెరుగుకుంటూనే పోతున్నాయి. నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను మారుస్తుండటతోనే ఆ పార్టీ నేతలే అలుగుతున్నారటనుల్లా. ఇప్పటికే కొంతమంది లీడర్లు వైసీపీకి వీడ్కోలు చెప్పిన ముచ్చట మనం చూస్తూనే ఉన్నాం. ఇక రాబోయే దినాలలో కూడా టికెట్ దక్కనోళ్ళు అందరూ పార్టీకి గుడ్ బై చెప్పే లెక్కనే కొడుతున్నారని టాక్ కూడా గట్టిగానే నడుస్తున్నది. ఇక ఇప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే పార్థసారథి సారు కూడా జగనాలు సారు మీద గట్టి బాంబే చేసిండుల్లా. ఒక పారి వీడియో చూడుర్రి. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇన్నరా పెనమలూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు గాని మా అధినేత సీఎం జగనాలు సారు మాత్రం నన్ను పట్టించుకుంటలేడని అందరి ముందే మొహమాటం లేకుండా చెప్పిండు పార్థసారథి సారు. ఇంకా మాట్లాడుకుంటా జగనాలు సారు నన్ను గుర్తించకపోవడం దురదృష్టకరమని, నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలు నాకు అండగా ఉంటారని, నన్ను కాపాడతారని, నేను జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటానని, వచ్చే ఎన్నికలలో నాకు టికెట్ రాకపోవచ్చని అన్నాడు సారు. చూస్తుంటే పార్థసారథి సారు కూడా పార్టీ జెండా మారేటట్టే ఉన్నాడని అనుకుంటున్నారట పెనుమలూరు జనాలు. ముక్కలాట ఎవరికిష్టం ఉండదు చెప్పుర్రి. పెళ్లిళ్ళు, పార్టీలు, క్లబ్బులు, పబ్బులు, పొలాలు, ఓ గిట్లా చెప్పుకుంటా పోతే ముక్కలాట ఆడని జాగనే లేదు. నలుగురు కలిస్తే చాలు ఒక హ్యాండ్ వేద్దామా అని రౌండ్ కూసుంటారు. ప్యాకాట కోసం పెండ్లం పుస్తలమ్మిన పురుషులు సుతున్నారు. అయితే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ పోయినా కానీ పోలీసోళ్ళు వాసన బట్టి వస్తుర్రని గీ అన్నలు గిట్లా ప్లాన్ చేసిర్రు. చూడుర్రి. ఇప్పుడు మీ కోసానికి ఒక మంచి వార్త పట్టుకొచ్చిన చూడుర్రి. నువ్వు ముందుగాల చూపెట్రా నాయనా, అది మంచి వార్తనో కాదో మేం చెప్తామని గరం కాకుర్రి. ఒక పారైతే చూడుర్రి. కనపడండి ఆ గన్లే ఉన్నది, చెట్ల కిందికి పోతున్నట్టున్నారు. పైన భగవాను, లోపల మేకపోతూ, చుట్టూరా పట్టా కప్పుకొని మంచిగా పోతున్నారు. దాంట్లో తప్పేముంది భయ్యా అని అంటారా? వీడియో అయితే మొత్తం చూడుర్రి. అరే పోలీసు వాళ్ళు వచ్చి పోటవాళ్ళు దింపుతుర్రు. ఆ డ్రైవర్ని కూడా రమ్మని పిలిచి వీడియో తీస్తున్నారు. ఇంతకు ముచ్చటేందని అంటారా? ఇక చెప్తా ఇనుర్రి. ఇప్పుడు పేకాట క్లబ్బులల్లా బయట ఏడన్న పేకాట ఆడితే పోలీసు వాళ్ళు టానాకు దోల్కపోయి లగ్గం చేస్తారని ఆ గోగిట్ల బొలేరోలో ప్లాన్ చేసిర్రు గీ పేకాట రాయుళ్ళు. ఇక అసలు ముచ్చట ఏందంటే, అనంతపురం జిల్లాల ఎవ్వరికి అనుమానం రాకుండా బొలేరో బండి చుట్టూ పట్టా కట్టి రన్నింగ్ బండ్లనే పేకాట ఆడుతున్నారట 16 మంది పేకాట రాయుళ్ళు. కూడేరు ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసోళ్ళు జల్లిపల్లి టోల్ గేట్ కాడ బొలేరో బండితోని అందున్న 16 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారట. ఇక వీళ్ళని అరెస్ట్ చేసి బొలేరో బండి 1,44,680 రూపాయలు 16 సెల్ ఫోన్లను పట్టుకపోయిర్రట. బుక్కరాయ సముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన రమణ అనటోడు ఇంట్లో మెయిన్ అట. ఈయన సొంత బండికే పట్టా కప్పి మొబైల్ గ్యాంబ్లింగ్ ఉపయోగిస్తున్నాడట. బండి రన్నింగ్ లో ఉండుకుంటేనే పేకాట ఆడిస్తున్న పగడ్బందీ సమాచారం వచ్చుడుతోని ఎస్ఐ సత్యనారాయణ వాళ్ళ బృందం పోయి పట్టుకున్నారట. ఇక అరెస్ట్ చేసి కుడేరు పోలీస్ ఠాణాకు పట్టుకుపోయిర్రట. పేకాట ఏడ ఆడనిస్తలేరని చెప్పి ఏమి కమత్ నేర్చిర్రా వారి. కానీ లాస్ట్ కి ఏమైంది? దొంగలు ఎప్పటికైనా దొరకాల్సిందే బిడ్డ. ఇక పోయి జైల్లో ఊసలు లెక్క పెట్టుర్రి పోర్రి. ఎప్పుడన్నా మన దోస్తులు గిట్లా ఎవరన్నా గోవాకు పోగిర్రని తెలిస్తే ఒక ఫుల్ దమ్మని చెప్పురా మామ అని అనుకుంటాం కదా దోస్తుగాళ్ళందరం. ఎందుకంటే గోవాల మందు అగ్వ కాబట్టి. గట్లనే ఇక గిక్కడ జర మందు ఫిరముండుతోని అందరు గీ ముచ్చటనే చెప్తారు కదా. అయితే అసలు ముచ్చట ఏంది అంటే, ఒక సైన్మల ఆడాళ్ళు మీకు జోహార్లు అనే పాట ఉంటది. విన్నరా మీరు? ఒక పాటేంద్రా నాయన, ఒక సైన్మనే ఉంది వాళ్ళ మీద అని గుస్సా కాకుర్రి. ఆ ఆడోళ్లను జోహార్లు ఎందుకు అనాల్సి వచ్చింది ఇప్పుడు అంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. గీడేంది ఆడోళ్ళ గురించి చెప్పి మందు బాటిలను చూపిస్తున్నాడు. గీ టైంలో టెంప్ట్ చేస్తున్నవేంద్రా వారి అని మొగోళ్ళు అనుకుంటే గీ పాడుబడ్డోడు గిప్పుడు ఇడిచిండేంది వీడియో అని అమ్మలక్కలు నన్ను గలీజ్ మాటలు తిట్టుకుంటారని నాకు ఎరికే గాని ఏం చేయాలి? ఈ ముచ్చట అయితే మీకు చెప్పి తీరాలి. సరే ఏదో ఒకటి చెప్పి ఏడురా అంటారా? ఇగో ఒకసారి ఈ సారేమో చెప్తాడంట ఇనూరి. బస్ స్టాండ్ ప్రాంతంలో 2 మహిళలు 5 బ్యాగులు పట్టుకుని
నిలబడి ఉండాలని సమాచారం రావడంతో మేము సిబ్బంది సహాయంతో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి మమ్మల్ని చూసి వాళ్ళు నిందితులు పారిపోవడం జరిగింది. తదుపరి మధ్యవర్తి సంవత్సరంలో మేము 5 బ్యాగులను పరిశీలిస్తే దానిలో లిక్కర్ బాటిల్ ఉన్నాయి. ఈ లిక్కర్ బాటిల్లో మొత్తం అన్ని కూడా గోవా నుండి వచ్చని చెప్పేసి మేము నిర్ధారించడం జరిగింది. ఆ వాటిల్లో 750 ml బాటిల్స్ 50 ఉన్నాయి, 260 ఉన్నాయి, కానీ 180 ml బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుని మొత్తం మధ్యవర్తి సమక్షంలో తీసుకుని ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నాం. ఆ పారిపోయిన నిందితులు మాత్రం మేము 1 or 2 daysలో వాళ్ళని పట్టుకొని మళ్ళీ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇన్నరా ముచ్చట. బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ కాడ గోవా మందు బాటిళ్లను సెబ్ పోలీసులు పట్టుకున్నారట. గోవా రాష్ట్రానికి చెందిన 50 ఫుల్ బాటిళ్లు, 268 కోటర్ బుడ్డీలను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. విజయవాడకెళ్లి చీరాలకు వచ్చిన ఆర్టీసీ బస్సుల అక్రమంగా మందు బాటిళ్లను ఆడోళ్లు పట్టుకొచ్చిరటనులా. ఆడోళ్లు ఇక పోలీసోళ్లను చూసి మందు బాటిళ్లతోని ఉన్న 5 బ్యాగులను బస్టాండ్ కాడనే ఇడిచిపెట్టి ఆడికెళ్లి ఆ ఆడోళ్లు పరారయ్యారట. సెబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిరట. ఇక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిరట. ముచ్చట విన్నారు కదా, గందుకే వాడిన పాట ఆడాళ్ళు మీకు జోహార్లు అని. మేడిగడ్డను చెకింగ్ చేసిర్రు మంత్రులు, బాధ్యుల మీద చేస్తారట ఎంక్వైరీలు. జగనన్న పెట్టింది విద్యార్థి దీవెన, గాడసుత పెళ్లిల ముచ్చటనేనా? 31న మందు బాబులకు షాక్, తాగినోళ్లకు పోలీసులు పెడతారట చెక్. మంచి జాగలనే ఆడిరు పేకాట, ఇట్లా దొరుకుతారనుకోలేదట. ఇయ్యి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.